పై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్లన్నీ రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మేలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్దం చేస్తుంది. రాష్ట్ర ఆ తర్వాత మిగిలే ఖాళీలు డిఎస్సిలో వచ్చే కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చిన ప్రత్యేక చట్టం ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాలల్లో పోస్టులపై స్పష్టత వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే గతంలో 2018 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీని నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి క్రీడాకారులుగా, ఉపాధ్యాయులుగా ఈరోజు స్కూళ్లలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ డిఎస్సిలో కూడా నాణ్యమైన ఉపాధ్యాయులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నా పేరు దేవేంద్ర గౌడ్.